దిల్ రాజు పుష్ప 2 నిర్మాతలు సినీ ఫైనాన్షియర్ తో పాటు పలువురి నివాసాలు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని 15 మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఈ ఐటీ దాడులపై హీరో వెంకటేష్ స్పందించారు. సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాల సంగతి తనకు తెలియదన్నారు. ఎవరెవరిపై రైడ్స్ జరుగుతున్నాయో కూడా తనకు తెలియదని వెల్లడించారు. తాను తీసుకునే పారితోషికం కూడా తక్కువేనన్న వెంకటేష్ అది కూడా వైట్ మనీయే తీసుకుంటానని చెప్పారు. తన రెమ్యునరేషన్ ఆఫీస్కు వెళ్తుందని, అక్కడి నుంచే తాను ఖర్చుల కోసం తీసుకుంటానని వెంకీ వివరించారు. ఇతర హీరోల విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే. నేను ఎక్కువ లేదు, ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను. తీసుకునేది వైట్, అది ఆఫీసులో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. సినీ పరిశ్రమలో దిల్ రాజు పైనే కాదు చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. తాను సుకుమార్ ఇంటి పక్కన లేనని, తనపై ఐటీ దాడులు జరగలేదన్నారు. సంక్రాంతికి వస్తున్నామని తామంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారని అన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమన్నారు. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్ లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్ లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి.